ఎప్పుడు మీ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీనే చూపిస్తావు, మీ సైడ్ అసలు చుట్టాలే లేరనేసి కొందరు కమెంట్స్ చేస్తున్నారు. మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ వచ్చేసి ఊర్లో ఉంటారు, మా సైడ్ ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఏవైనా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అయినప్పుడు మా ఫ్యామిలీ కలవడం తప్ప నార్మల్ గా కలవడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ కాబట్టి. అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా చిన్నది. మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు, ఒక సిస్టరు, అలాగే మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఈ హడావిడంతా దేనికి అనుకుంటున్నారా? మా పిన్ని వాళ్ళైతే వస్తున్నారు మా అమ్మని చూడటానికి. అదే అండి మా అమ్మ వాళ్ళ తోటి కోడళ్ళు. మేమైతే కొన్ని రోజుల నుంచి నాన్ వెజ్ తినడం అయితే మానేసాం, అందుకనేసి మా గురించి పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాము. వాళ్ళ గురించి చికెన్ కర్రీ, మటన్ బోటి, గారెలు, వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసాము. ఇంకా భోజనానికి అయితే టైం అయిపోయింది. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. ఆల్రెడీ మా గృహ ప్రవేశంకి వాళ్ళు వచ్చారు, ఇల్లు చూసారు. కానీ మా బాబాయ్ అయితే రావటం అయితే ఫస్ట్ టైం. చక్కగా ఆకుల్లో వడ్డిస్తే బాగుంటది కదా అనేసి మన పెరట్లో ఉన్న ఆకులు అయితే తీసుకొని వచ్చేసాను. గృహ ప్రవేశం అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ దగ్గర బంధువులవి ఇంకొక 2 ఫంక్షన్స్ అయితే మళ్ళీ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ మామయ్య వాళ్ళ అబ్బాయిది అయితే పెళ్ళుంది. అందరం భోజనం చేసేసాము. మా పెళ్లి వీడియో అయితే వేసాము, ఎందుకంటే మా పెళ్లి కరోనా టైంలో అయ్యింది కాబట్టి వీళ్ళెవ్వరు కూడా రాలేకపోయారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆల్బమ్ ఇచ్చేసాము చూసుకోమనేసి. మా ఇంట్లో ఆల్బమ్స్ కి ఒక అలమారి నిండిపోతుంది. మా హస్బెండ్ కి అన్ని గుర్తుగా ఉండాలనేసి ప్రతి ఒక్కటి ఆల్బమ్ చేయించేస్తారు. ఇక్కడ మామయ్య అయితే కార్డు ఇస్తున్నారు పెళ్లికి ఖచ్చితంగా రావాలనేసి. అండ్ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. ఈ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కాబట్టి ఉండిపోయాము. నా కుర్తా సెట్ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బై బై.